బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇవాళ హైదరాబాద్ రానున్నారు. నగరంలో ఏర్పాటు చేసిన ప్రపంచ ఆధ్యాత్మిక సమ్మేళనాన్ని ఆమె ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి తన సందేశాన్ని వినిపిస్తారు. అలాగే రేపు ఉపరాష్ట్రపతి జగదీష్ ధనర్కడ్ విశిష్ట అతిథిగా హాజరు కాబోతున్నారు. నెల 17వ తేదీన ప్రపంచ ఆధ్యాత్మిక గురువుల కొన్ని సెషన్లు ఉండనున్నాయి. ఇక ప్రపంచ ఆధ్యాత్మిక సమ్మేళనం 2024 నిన్న స్టార్ట్ అయింది. దీన్ని కేంద్ర పర్యాటక శాఖ మంత్రిత్వ శాఖ హార్ట్ఫుల్నెస్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో 4 రోజుల పాటు కొనసాగించనుంది. ఇక సమ్మేళనానికి భారత్ సహా 100కు పైగా దేశాల నుంచి దాదాపుగా 300 మంది ప్రఖ్యాత సర్వమత గురువులు తరలివచ్చారు. తొలి రోజు ప్రఖ్యాత శంకర మహాదేవన్, కుమరేష్ రాజగోపాలన్, శశాంక్ సుబ్రహ్మణ్యం నేతృత్వంలో సంగీత కచేరీతో ఆరంభమైంది ఈ కార్యక్రమం. రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం చేగూరులోని కన్హా శాంతివనం వేదికగా ఈ సమ్మేళనం కొనసాగుతుంది. ఇక రెండవ రోజు ఇవాళ ప్రపంచ ఆధ్యాత్మిక సమ్మేళనాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభించనున్నారు. ఇక హైదరాబాద్ శివారు కన్హా శాంతివనంలో నిర్వహించే ప్రపంచ ఆధ్యాత్మిక మహోత్సవ కార్యక్రమంలో పాల్గొనేందుకు ద్రౌపది ముర్ము వస్తుండడంతో పాటు రాష్ట్ర రాజధానిలో ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం రేవంత్ రెడ్డి కార్యక్రమాలు కూడా నగరంలో ఉండనున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్లోని 3 కమిషనరేట్ల పోలీసులు విస్తృత స్థాయిలో భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే రంజాన్ మాసంలో సున్నిత పరిస్థితుల దృష్ట్యా అసాంఘిక చర్యలకు ఛాన్స్ లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు.